గడపడం వకెత్తు రేపు పొద్దున వస్తుందని తెలిసా ఈ రాత్రి గడపడం మరొకటి తిరగవేదన ఉన్న వాళ్ళందరికీ అది విషయం తెలుసు, బ్రహ్మచారులకు తెలిసేది కానీ ఇక్కడ వాడు మొత్తమే వేదన. అందుకని ఆ రాత్రి గడపడం చాలా కష్టం. అందుకే ఆనాడు ఎట్లు వేగింపగా అవధాని గారు కులపతి గారు ఆ వాక్యం కూడా ఆ రాయడం ఉంది, దాని ఔచిత్యం. ఆ రాత్రి గడపడం చాలా కష్టమే. మొత్తం మీద అరకు గెంటాడు అంటే 3ంటికే లేచిపోయాడు అనమాట. ఎందుకు లేచేట కూడను వచ్చానని కోడి కూర్చుంది. పల్లెటూరులో 3ంటికి తొలికోడు కూస్తుంది, 4:30కి మరికోడు కూస్తుంది, 5ంటికి మూడోసారి కూస్తుంది. దాన్ని విచిత్రంగా దానికి కూడా చేసుకోవడం దాకా ఇంకోసారి ఉంది. 3 కోతలు అంటారులే. అదే మన సంస్కృతం అన్ని 3 ఇక్కడ కూడా 3. ఆ తొలికోడికి గడియారం ఎవరు చెబుతారో తెలియదు కానండి. అష్టగ్రహ కూటం ఉండని, భూకంపం ఉండని, ఏం కానీ వాన రాని, ఎండ కానీ ఏం కానీ తెల్లగట్ట 3ంటికి పూసి అంత ఖచ్చితమైన జీవరాశుల పడుపుల్లో భగవంతుడు అంత ఖచ్చితమైన గడియారాలు పెట్టాడు. అందుకని ఆ కోడి కూసేసరికి కూడను వచ్చాను 3ంటికి కోడి కూసిందిరా. ఇది లేవడానికి సిద్ధంగా ఉన్న మన భార్య కొంత లేచిపోయాడు. అప్పుడే కూడను వచ్చాను. ఇప్పుడు ఆ రైతే గారు భార్య రాదు, కానీ ఇప్పుడు అయిందేమో 3:30, 4:30 మరికూడదు కూడా మరికూడదు. ఆ కోడిని చూడగానే కూడను వచ్చాను. ఇప్పుడు ఆ రైతే గారు భార్య రాదు, కానీ ఇప్పుడు అయిందేమో 3:30, 4:30 మరికూడదు కూడా మరికూడదు. ఆ కోడిని చూడగానే కోడి పూతతోనే వచ్చేసిందేమో కూడను వచ్చాను అంటే అర్థం. అసలు పూతతో ఇంకా బస్సుడు అనేది భార్య దిగలేదు, కానీ ఆ పూత భార్యను కూడా తీసుకొచ్చిందేమో. అసలు కోడి పూత ఇంకా భార్య పూతనే కనపడింది అన్నమాట. ఏమండి పాపం ఎలా ఉన్నారు నిలబట్టి అని భార్య పలకరిస్తున్నంత ఆనందం కలిగి కూడను వచ్చాను నిశాంత సమయ కృంకారముంజేయున కోడిను చూచిన బాబనయ్యకు. నిశాంత సమయం రాత్రి అంతమై ఉదయం అవుతుంటే అప్పుడు ఓంకారం కుకురో అని కోడి కూస్తున్నటువంటి ఆ కోడిని చూడగానే ఈ బ్రాహ్మణుడికి మదిన్ కోర్కెల్ పిసాడించెడి ఆవిడుస్తుంది. ఇంక గంటలో వస్తుంది, ఇంక అరగంటలో వస్తుంది. అదిగో దుమ్ము రేగుతుంది, బస్సు వస్తుందేమో, వీడు దుమ్ము రేగడానికేమో తెలియదు ఆ విషయం అని ఒక భ్రమలో ఉంటాడు. కాబట్టి హాయిగా ఆయనకి మనసులో కోర్కెలు పిసాడించాయి. ఎంత అందమైనటువంటి పూరణండి. అటు బ్రాహ్మణుడు యొక్క శీలాన్ని జడగొట్టకుండా, వాడి చేత కోడి మాంసం తినిపించకుండా, మంచి కొత్త పెళ్లి కొడుకును పెట్టి భార్య విరహాన్ని పెట్టి అద్భుతమైన చమత్కారమైన ఔచితీభరితమైన పూరణ అంటే ఇది లెక్క. చాలా అందమైన పూరణ ప్రసాదరాయ కులపతి గారు చేసింది. రాసుకుందుకు వీరుగా మరొకసారి చెబుతున్నాం. నేడే వచ్చెను లేఖ పృథ్వీరగముందీర్పంగా తన్వంగి మర్నాడే ప్రొద్దున వచ్చునంచు. నేడే వచ్చెను లేఖ పృథ్వీరగముందీర్పంగా తన్వంగి మర్నాడే ప్రొద్దున వచ్చునంచు. ఇక ఆనాడెట్లో వేగింపగా కూడను వచ్చెననం నిజంత సమయ క్రోంకారముంజేయు ఆ కోడిని చూచిన బాపనయ్యకు మదిన్ కోర్కులు విశాళించడి. ఆ కోడిని చూచిన బాపనయ్యకు మదిన్ కోర్కులు విశాళించడి. మంచి చమత్కారమైన సామెత. దినజనగండం 100 ఏళ్ళు ఆయుష్ ఉంటాయి. కొంతమంది ఆరోగ్యాలు అలాగే ఉంటాయి. అరగడి భోగం 6 నెలలు రోగం. ఒక అరగంట హాయిగా ఉంటే మనాడు ఏదో వచ్చిందన్నమాట. అది ఇప్పుడు హాయిగా ఉంటే ప్రమాదం. హాయిగా ఉన్నాను గట్టిగా అనుకురా ఏమొస్తుందో అంటారు. కొంతమంది జీవితాలు అంటే దానికి దినగండం 100 ఏళ్ళు ఆయుష్. ప్రతిసారి పూర్వం వైద్య సౌకర్యాలు కూడా లేని రోజుల్లో ఏవో చిన్నతనం నుంచి ఏవో జబ్బులు వస్తూ ఉన్నాం. ఇంకోటి తగ్గడం, మళ్ళీ పురానికి ఇంకోటి రావడం, ఇంకోటి తగ్గడం, మళ్ళీ ఇంకోటి రావడం. ఆ ఊరన్నం ఈ ఊరన్నం కుంచెని పెళ్లి మంత్రం అన్నం, ఆ మంత్రాలన్నీ మళ్ళీ రావడం ఇలా జరిగితే వచ్చింది. కానీ దీని నుంచే మనం సరదాకి గుర్తించుకోవాల్సింది దినగండం 100 ఏళ్ళు ఆయుష్, దినదిన బోండం 3 ఏళ్ళు ఆయుష్. అది కూడా గుర్తుపడు. రోజుకి ఇలాగ అయిపోకూడదు. మనిషి డెవలప్ అవ్వాలి కానీ వెడలప్ అవ్వకూడదు. వెడలప్ అయితే ప్రమాదం. తినకపోవడం అనేది తింటే ముఖ్యంగా పిజ్జాలు, బర్గర్లు, ఈ ఫాస్ట్ ఫుడ్ పేరు మీద ఫాస్ట్ అనే పేరు ఎందుకు పెట్టారంటే తొందరగా తయారు చేస్తారు బహుశా, కానీ నిలవ మాత్రం చాలా కాలం ఉంటాయి. అది లాస్ట్ ఫుడ్ అసలు అయిపోయింది దాంట్లో. అవి తింటే దినదిన బోండం 3 ఏళ్ళు ఆయుష్. 3 ఏళ్ళు నుంచి బాగా ఈ ఊబకాయం అనేది ఎలా వస్తుందో, ఎలా జీవితాలను దెబ్బతీస్తుందో, మళ్ళీ దీనికి పొద్దున్నే నడక, సాయంత్రం పడక, ఇన్ని వ్యవహారాలు చేయడం కంటే అది రాకుండా ఉండాలి అంటే ఒక క్రమశిక్షణాయుతమైన జీవితం ఉండాలి. పొద్దున్న ఏదో 8:30కి అల్పాహారం, కాస్త కాఫీ తాగడం 8ంటికి. అది కూడా జపతపాలి, స్నానం జపతపాలు అవ్వాలి. లేవగానే గుమ్మేయకూడదు ఓ సమయం. మళ్ళీ ఒక 4 గంటలు మనం తిన్న పదార్థానికి మళ్ళీ ఇంకో పదార్థానికి 4 గంటల సమయం ఉండాలి. వైద్యులు మందులు ఇస్తే పొద్దున్న వేసుకోవడానికి మధ్యాహ్నానికి మధ్యలో 4 గంటలు ఉండాలి. అప్పుడు కూడా ఏదైనా తిన్నాక వేసుకోమంటారు.
ఎందుకంటే అది జీర్ణం కావాలనే సమయం పడుతుంది. వాళ్ళ వర్షం 30 బిడ్డలు ఒకసారి వేసుకుంటే విషం అవుతుంది. అందుకని తినడానికి కానీ అంత పొద్దున 8ంటికి తిన్నాం, మళ్ళీ 12 వరకు ఏం తినకూడదు. మధ్యలో ఏమి ఇంకా మంచిలో తాగొచ్చు, ఇంకేంటంటే మధ్యలో చిరుతిళ్ళు అవి ఇవి అలా అయితే తినపోవడమే నమ్మకం. మళ్ళీ 12:30 భోజనం చేసి మళ్ళీ 4:30 అప్పుడు కాస్త టీ తాగడం, కాస్త ఏదో పంటి కిందకి ఒక చేకూడి అలా పర్వాలి. ఇంక మళ్ళీ ఆ చేకూడి పంటి కిందకి ఒక అరిసెలు బొత్త ఓ 10 తినకూడదు ఒకటి. మళ్ళీ రాత్రి 8:30 అసెంట్ల 8 అది పర్వాలేదు. అది రాత్రి కొంచెం ఒక వయసు వరకు భోజనం, అసలు 47 దాటాక మానేసి ఏదో పలహారం చేయడం, కొన్నాళ్ళకి అది కూడా మానేసి ఫలాహారం చేయడం మంచిది. అంటే 47 దాటాక ఫలాహారం కాస్త ఇడ్లీలో చపాతీ, 50 60 దాటాక అది కూడా మానేసి ఒట్టి పళ్ళే ఫలాహారం. 2 జామ పళ్ళు, 2 మామిడి పళ్ళు, 2 యాపిల్స్ ఏవో మళ్ళీ 2 ద్రాక్ష పళ్ళు, 2 రేగి పళ్ళు కాదు 2 అన్నాం కదా, అవి లెక్కన పడి తింటే రాత్రిపూట తేలిగ్గా అరగడం, పొద్దున్నే అజీర్ణము అనే సమస్య లేకుండా హాయిగా అనే ఇబ్బంది లేకుండా ఉండడం జరుగుతుంది. ఇలా ఉంటే ఖచ్చితంగా దినదిన పోవడం 3-7 ఆయుష్ సమస్య లేదు. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేసాం కాస్త కొంచెం ఎక్కువ పడినా రాత్రి పళ్ళు కారణంగా తగ్గిపోతుంది. ఈ మధ్యలో ఉండే ఖాళీలు విరామాల కారణంగా కాస్త అరగడానికి మనం సమయం ఇచ్చిన వాళ్ళు. ఎప్పుడు ఎక్కువ తినడం వల్ల ఇబ్బంది మధుమేహ వ్యాధి. మధుమేహం అనేది కేవలం వైద్యం ప్రకారం సరదాగా 2 మాటలు చెప్పాలి అంటే, అన్నం అరిగించడానికి ఎక్కువ శ్రమ పడడం వల్ల ఆ చక్కెర విడుదల అవుతుంది. ఆ విడుదలయ్యే చక్కెర ఎక్కువైనప్పుడు చక్కెర